ఏ ఆధారాలు లేకుండా, వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఏదో ఒకటి వాళ్ళ మీద అన్యాయంగా నేరం ఆరోపించి ఎవరినైనా ఇప్పటి వరకు ఎవరినైనా అలా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒకవేళ అరెస్ట్ సంగతి పక్కన పెట్టండి, అలాంటి ఆరోపణలు ఏమైనా చేశారా? లేకపోతే వాళ్ళ మీద దర్యాప్తు ఏమైనా కొనసాగుతుందా? ఇప్పుడు ఈ చట్టమే ఉండక్కర్లేదు. అప్రతిష్ట పాలు చేయాలంటే ఆ పదవే పోనక్కర్లేదు. పదవి పట్టుకుని వేలాడితే పోదు తప్పించి నైతిక బాధ్యత వహించి గతంలో ఎంతో మంది పదవులు త్యాగం చేశారు. అందరికీ నమస్కారం. డివి రీల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. పార్లమెంటు సమావేశాలు ముగిసే రోజు బుధవారం నాడు మోడీ ప్రభుత్వం 3 బిల్లులు ప్రవేశపెడితే దానికి సంబంధించి చాలా రభస జరిగింది. అసలు బిల్లులో ఏముంది, ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది అన్న విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఉన్న మాటలో నాణానికి 2 వైపులు 2 స్పేషల్ ఇంపార్టెంటే అన్నట్టు 2 కోణాలు కూడా దీన్ని చర్చించుకోవాలి. విపక్షాల కోణంలోంచి అలాగే ప్రభుత్వం కోణం నుంచి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అయితే దీని గురించి చర్చించే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే మరింత మందికి వీడియో షేర్ అవుతుంది, అంతే. సరే, ఇప్పుడు విషయానికి వస్తే పార్లమెంట్ లో గతంలో మనం ప్రతిసారి చూస్తున్నాం, మోడీ ప్రభుత్వంలో ఏ బిల్లు కానీ చట్టం కానీ తీసుకురావాలంటే పెద్ద బాంబు పేలినట్టే. ఆల్ ఆఫ్ సడన్ అంతకు ముందు మనం ఊహించలేము, ఆ రకంగా రెడీగా ప్రిపేర్ చేసుకుని వచ్చి పార్లమెంట్ లో దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడు విపక్షాలు కూడా తేరుకోలేని పరిస్థితి అయిపోతుంది. ఏంటి ఇలాంటి తీసుకొచ్చారనే పరిస్థితి అవుతుంది. మనం చూస్తాం. ఇప్పుడు ఏంటి, 3 బిల్లులు తీసుకొచ్చారు. ఒకటి ఏంటి, కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించి సవరణ బిల్లు. తర్వాత రాజ్యాంగంలో 131 సవరణ, ఇంతకు ముందు 129 అయ్యాయి, ఇప్పుడు 130 సవరణ ఒకటి తీసుకొచ్చారు. తర్వాత జమ్మూ కాశ్మీర్కి దాని పునర్వ్యవస్థీకరణ, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలంటే దాన్ని మన రాష్ట్రంగా చేయాలి ఏంటి అనేది దాని గురించి ఒకటి. 3 కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అడ్డు లేకుండా సవరణ చేసుకోవటం అన్నమాట. ఏంటి ఆ ఇంపార్టెంట్ విషయం అంటే, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎవరు కానీ రాజ్యాంగ పదవులు చేస్తున్నట్టుంటే వాళ్ళు కానీ తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నట్టు ఆ నేరారోపణలకు సంబంధించి 30 రోజులు కానీ అరెస్ట్ అయితే, అది శిక్ష కానీ రిమాండ్ కానీ, శిక్ష వరకు అక్కర్లేదు, రిమాండ్లోనైనా సరే 30 రోజులు కానీ అరెస్ట్ అయితే 31వ రోజున వాళ్ళ తాలుగా పదవి పోతుంది. ఈలోపు వీళ్ళు రాజీనామా చేసేయాలి నైతిక బాధ్యత వహించి, లేదంటే ఖచ్చితంగా 30 రోజుల తర్వాత వాళ్ళ పదవి పోతుంది. ఇది ఈ బిల్లులోని సారాంశం. ముఖ్యంగా వెంటనే విపక్షాలు భగ్గుమున్నాయి. ఇదేదో రాజరికంలా ఉంది, మధ్యయుగం నాటి పరిస్థితిలా ఉంది. రాజుకు నచ్చకపోతే ఎవరినైనా తీసేయచ్చు, ఆ పరిస్థితిలో ఉంది మీ పరిస్థితి అని రాహుల్ గాంధీ గారు. బీజేపీ ప్రభుత్వానికి ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి నచ్చలేదనుకోండి, లేదా ఒక మంత్రి నచ్చలేదనుకోండి, ఎవరైనా కాంట్రవర్సీ అవుతున్నారనుకోండి, ఈయనకి ఎలాగో తప్పించాలనుకుంటే అలాంటివి చేయొచ్చు అని చెప్పి వీళ్ళు విపక్షాలు చాలా ఎక్కువగా అతిగా ఊహిస్తున్నారు. దాని మీద చాలా ఎక్కువ రాద్ధాంతం చేశారు. ఈ బిల్లులు కాగితాలు చించేసి మీదకి విసిరేయడం ఇదంతా చేశారు. అమిత్ షా హోంమంత్రి గారు బిల్లులు ప్రవేశపెట్టారు. వెంటనే విపరీతమైనటువంటి నిరసన అన్నది సభలో వ్యక్తమైంది. దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. సభ్యులు మొత్తం 31 మంది అనుకుంటాను. అందులో 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు, 21 మంది లోక్సభ సభ్యులు ఉంటారు. అది శీతాకాల సమావేశాలకి అప్పటికనమాట ఈ బిల్లు సవరణలు చేసి దానిలో వాదోపవాదాలు ఎవరి అభిప్రాయాలు ఏంటి రిటర్న్ గా వాళ్ళకి ఇస్తే మొత్తం నివేదిక అన్నమాట అప్పటికి సమర్పిస్తారు. దాని మీద మళ్ళీ శీతాకాల సమావేశాల్లో చర్చ జరుగుతుంది. ఈ బిల్లు గురించి ఎవరు ఏమంటారు అనేది మాట్లాడుకుంటే, సాధారణంగా మనం రాజకీయ నాయకులకి ఈ శిక్ష కంటే ఇంట్లోనైనా లేకపోతే జైల్లోనైనా ఎన్ని రాజభోగాలు ఉంటాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి, దానికేంటి, లేకపోతే సింపతి వస్తున్నట్టు ఇంకోటి వస్తుంది అనుకునే పరిస్థితుల్లో రాజకీయ నాయకులకి జైలు శిక్ష కంటే పదవి పోతుందంటే ప్రాణం పోయినట్టుంటారు, పదవి విడిచిపెట్టలేకపోతున్నారు. కాబట్టి ఇది పెద్ద శిక్ష. నచ్చకపోతే ఎలాగోలాగా వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళని లోపలేసి బెయిల్ రాకుండా ఒక 30 రోజులు 40 రోజులు 50 రోజులు ఉంచేస్తున్నారు. చాలా మంది ఆ విధంగా పదవులు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ బిల్లు కరెక్ట్ కాదు. ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి అనుకూలంగా చేసుకుని మిగతా వాళ్ళ మీద కక్ష సాధన చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు.
ఐఎన్డి కూటమి అంటే ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ మిగతా తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు, గట్టిగా దీన్ని అపోజ్ చేస్తున్నారు. అయితే ఎన్డీఏకి మిత్రపక్షాలు, ఎన్డీఏ కూటమి అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు వాళ్ళు అపోజ్ చేస్తున్నారు అంటే ఒక కోణంలో దాన్ని వ్యతిరేకంగా చూడొచ్చు. ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, విపక్షాల్లో ఉన్న వాళ్ళనో లేకపోతే విపక్షాలకు చెందినటువంటి ఆ ప్రభుత్వాలు ఉంటాయి రాష్ట్రాల్లో. ఆ ముఖ్యమంత్రిని తొలగించాలంటే కేంద్రం తలుచుకుంటే ఈజీగా తొలగించు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఉంటాయి. సిబిఐ ఉంటుంది, ఈడీ ఉంటుంది, ఎన్ఐఏ ఉంటుంది. వీళ్ళు ఇటువంటి సంస్థలు ఏవైనా సరే కేంద్రం చెప్పినట్టు దర్యాప్తులో కాసేపు కళ్ళు మూసుకుని మీరు వ్యవహరించండి, కాసేపు అలా చూసి చూడనట్టు చేయండి, లేకపోతే వాడిని వేసేయండి, ఒక 30 రోజులు వేసేయండి అని చెప్పి ఉసిగొలిపినట్టయితే వాళ్ళని పదవిని ఈజీగా పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. పార్లమెంటరీగా నిష్పాక్షికతను ప్రభుత్వం తుడిచేస్తుంది అని చెప్పి రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అనే రకంగా వ్యవస్థల్ని తయారు చేయబోతున్నారు అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ గారు అంటున్నారు. శిక్ష పడకుండా ఎవరినైనా పదవుల నుంచి తొలగించే వీలుందని ప్రియాంక గాంధీ గారు అంటున్నారు. ఈ రకంగా విపక్షాలన్నీ కూడాను దీన్ని వ్యతిరేకించే పరిస్థితిలో నిజమే అనిపిస్తుంది. ఎవరికైనా చూస్తే నిజమే కదా, కరెక్టే కదా, ఇది ఈజీగా వాళ్ళు చేస్తారు అని. కానీ వారు ఇంతవరకు మనం చూసినట్టయితే బీజేపీ ప్రభుత్వం వచ్చి, మోడీ ప్రభుత్వం వచ్చి, రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో వేరు వేరు ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ ఉంది, మరి అక్కడ పినరాయి విజయన్ ఉన్నారు. సౌత్ లో అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటివి ఏవో డబుల్ ఇంజిన్ సర్కార్లు, ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇక్కడ తప్పించి మిగతా దగ్గరల్లా మరి బీజేపీకి అనుకూలమైన ప్రభుత్వాలు లేవు. కానీ వాళ్ళ మీద ఎవరి మీద కేసులు కానీ ఏ ఆధారాలు లేకుండా, వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఏదో ఒకటి వాళ్ళ మీద అన్యాయంగా నేరం ఆరోపించి ఎవరినైనా ఇప్పటి వరకు ఎవరినైనా అలా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒకవేళ అరెస్ట్ సంగతి పక్కన పెట్టండి, అలాంటి ఆరోపణలు ఏమైనా చేశారా? లేకపోతే వాళ్ళ మీద దర్యాప్తు ఏమైనా కొనసాగుతుందా? ఇప్పుడు ఈ చట్టమే ఉండక్కర్లేదు. అప్రతిష్ట పాలు చేయాలంటే పదవే పోనక్కర్లేదు, పదవి పట్టుకుని వేలాడితే పోదు తప్పించి నైతిక బాధ్యత వహించి గతంలో ఎంతో మంది పదవులు త్యాగం చేశారు. పదవి గురించి కాదు అక్కడ సమస్య. కానీ ఇప్పటి వరకు అలాంటి అవకాశాలు అన్ని లేవు కదా. మరి ఇదే చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మరి గుజరాత్ హోమ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు మీరు అరెస్ట్ అయ్యారు కదా అని చెప్పి అమిత్ షా గారికి ప్రశ్నించారు. ఆయన చెప్పారు, నాకు అభియోగం వచ్చినప్పుడు నేను అరెస్ట్ అవ్వక ముందే నైతిక బాధ్యత వహించి పదవిని రిజైన్ చేశాను. ఆ తర్వాత కోర్టులో నేను నిర్దోషినని తేలిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో చేరని చెప్పేసి ఆయన చెప్పారు. మరి అలాంటి సంఘటనలు ఉన్నాయి చాలా మంది. ఇప్పుడు ఇది కాదు, ఎప్పుడో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా రిజైన్ చేశారు. మనం చరిత్ర చదువుకున్నాం. ఆ విధంగా చాలా మంది గతంలో చూస్తే భద్రపు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కృష్ణ యాదవ్ స్టాంపుల కుంభకోణంలో చిక్కుకున్నారు. ఆయన మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంటా, మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది దాన్ని. వెంటనే ఆయన చంద్రబాబు గారు భద్రత చేశారు మంత్రివర్గం నుంచి. మరి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అది కాకుండా మనం ఇప్పుడు ప్రధానంగా ఆలోచిస్తే ఇంత చర్చ జరగడానికి ఇందులో ఏం లేదు. అభియోగం వస్తే 30 రోజులు అరెస్ట్ అయితే, ఒకవేళ ఆరోపణలకి ప్రైమా ఫేసీ లేకపోతే వెంటనే బెయిల్ వచ్చేస్తారు. బెయిల్ వచ్చేస్తే ఆయన 30 రోజుల వరకు ఉండనవసరం ఉండదు. నిజంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండేలాగుంటే, అతనికి ఎంతో కొంత నేరంలో అతనికి భాగస్వాములు అయి ఉంటే ఖచ్చితంగా అతను నైతిక బాధ్యత వహించి పదవిని త్యాగం చేయాలి. ఆ మధ్య చూస్తే లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ జైల్లో ఉంటప్పుడు సీఎంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ సమస్య ఏంటి? జైలు అధికారి ఆయన్ని ఒక ఖైదీలా ట్రీట్ చేయాలా? సీఎం అని సెల్యూట్ కొట్టాలా?
ఆయన పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా ఒక సంతకం చేసి ఆ జైలు అధికారిని ట్రాన్స్ఫర్ చేయించగలడు ఆయన సీఎం హోదాలో. అలాంటి పదవికి రాజీనామా చేయొద్దు. ఎమ్మెల్యేగా ఎలాగో కొనసాగుతాడు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని కానీ ఎంపీ పదవిని కానీ ఎవరు తీసేయలేదు. మళ్ళీ జనంలోకి వచ్చాక జనమే వాడిని ఇంటికి పంపించారు. కానీ రాజ్యాంగ పదవి మంత్రివర్గంలో చేరాక, లేక ముఖ్యమంత్రిగా, లేకపోతే ప్రధానమంత్రిగా అయినా, అదే అమిత్ షా గారు అంటున్నారు, వీళ్ళందరూ ఇలా అంటున్నారు, ఇందిరాగాంధీ ఇలా కాకుండా మోదీ గారు తనని తాను చట్టం పరిధిలోకి తెచ్చుకున్నారు. ఇందులో ప్రధాని కూడా నెల రోజులు అరెస్ట్ అయితే తప్పకుండా రాజీనామా చేయాల్సిన, అదే నెల రోజులు అందరినీ కాదండి, తీవ్ర నేరారోపణలు అంటే 5 సంవత్సరాలు కానీ అంతకంటే మించి కానీ శిక్ష పడే సెక్షన్లు ఏవైతే ఉంటాయో అవి తీవ్ర నేరారోపణల కింద వస్తాయి. ఈ నేరం రుజువైన తర్వాత ఆయన దోషిగా శిక్ష అనిపిస్తే కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఈ మధ్య నాకు కొంతమంది మిత్రులు కూడా అదే అంటున్నారు. కానీ అలా కాదు. ఇక్కడ అందులో ఉన్నది ఏంటంటే రిమాండ్ ఖైదీగా ఉన్నా కూడా ఖచ్చితంగా పదవి వదిలేయాల్సిందే. అతను వదిలేకపోయినా 31వ రోజున పోతుంది. ఇది మంచిదే కదా. ప్రజల పక్షంలో మనం ఆలోచిద్దాం. మంచిదే కదా. రాజకీయ నాయకులకి ఎందుకంత ప్రివిలైజేషన్? వాళ్ళకి ఎందుకు? ఏసీబీ కేసుని ఎదుర్కొంటున్నాడు. ఒక లంచం తీసుకుని ఏసీబీకి దొరికిపోతే ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతున్నాడు. ఒక ఆఫీసర్, ఒక ఉద్యోగి ఏసీబీ కేసు బుక్ చేస్తే అతను సస్పెండ్ అవుతాడు. ఇది కూడా సస్పెన్షన్ కదా. ట్రయల్కి వచ్చి నువ్వు దోషి కాదు నిర్దోషి అని తేలితే మళ్ళీ నీకు ప్రభుత్వంలోకి తీసుకోకపోవచ్చు. అదే అది క్వాలిఫైడ్ టెస్ట్ రాసి సంపాదించిన ఉద్యోగం కాదు కదా. మంత్రివర్గ నిర్ణయం తీసుకోకపోవచ్చు, వేరే విషయం. కానీ ఆ పదవి విడిచిపెట్టారా లేదా? తప్పు జరిగితే నైతిక బాధ్యత వహించాల్సినటువంటి ఆ రోజును పోయేది. కనీసం ఇప్పుడు ఈ చట్టమైన వచ్చినందుకు చాలా మంది ప్రజలు మాత్రం సంతోషిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అంటే మరి ఇంకేముంది? చాలా మంది చెప్పారు జవాబుదారీగా ఉండాలి, మరి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, ఇన్ని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు నిన్న పత్రికల్లో మళ్ళీ దీన్ని తప్పుపడుతూ ఈ చట్టాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు, జూమ్ చేసి చూపిస్తున్నారు. జూమ్ చేస్తే చిన్న సాలీడు ముఖం కూడా భయంకరంగా పెద్దగా కనిపిస్తుంది. చిన్న దోమ చీమ తలకాయ కూడా మనం జూమ్ చేసి అలా చూస్తుంటే అది డైనోసార్ లా కనిపిస్తుంది, ఏదో రాకాసి లా కనిపిస్తుంది. పదవిని పట్టుకొని పుట్టారు వీళ్ళంతా. జస్ట్ ఆ ఈక్వేషన్స్ ఈ సామాజిక వర్గం, ఆ జిల్లా అని చెప్పి ఇది మంత్రి అయిపోతున్నారు. అంత మాత్రాన దాన్ని పట్టుకొని వేలాడతా నేరం చేసి కూడా చెయ్యలేదనుకోండి, జరిగిందనుకోండి, తప్పిదం జరిగింది, తన శాఖలో ఏదో తప్పిదం జరిగింది, నైతిక బాధ్యత వహించక్కర్లేదా? అందుకే దీనికి ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఫేవర్ చేస్తున్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత చేపట్టే వారు నేర ప్రవర్తనలకు దూరంగా ఉండేలా చేసేదే ఈ 2025 రాజ్యాంగ సవరణ అని చెప్పాను. నిజమే, కాస్త ఆలోచిస్తారు కదా. నేర ప్రవర్తనకి అదే ఇలాంటి అభియోగాలు ఏమైనా వచ్చి అనుకోకుండా పదవి పోతే పరువు పోద్ది అని చెప్పేసి జైల్లో ఉంటే ఇప్పుడు ఏమంటారు, స్వతంత్ర సమర ఎదురులో ఫీల్ అయిపోతున్నారు. ఆ జైలుకి వెళ్ళి వచ్చి రాగానే పెద్ద పెద్ద స్వాగత సత్కారాలు తీసుకెళ్తున్నారు, ఇంటికి తీసుకెళ్తున్నారు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. మరి అలాంటిది పదవి పోద్దంటే కాస్తంతైనా ఆలోచిస్తారు కదా, నేర ప్రవర్తనకి కొంచెం దూరంగా ఉంటారు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఎవరు చెప్పినా కూడా ఒకటండి, నేనైతే అనుకుంటున్నాను ఇది చాలా 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 మంచి బిల్లు. అందరూ ఆలోచించాలి, ప్రతిపక్షాలు కూడా మరొకసారి ఆలోచించుకోవాలి. ఎవరు జైలుకి వెళ్ళిపోరు, జైలుకి వెళ్ళిపోయినా జైల్లో ఎలా చేతులు పట్టుకుని కూర్చోరు, తప్పేమీ లేకపోతే వెంటనే కోర్టుకు వెళ్తారు. ఇదిగోండి నాకు సాక్ష్యాధారాలు ఏమీ లేవని చెప్పి చూపించుకుని బయటకు వస్తా తప్పించి నెల రోజులు కూర్చొని పోయే పరిస్థితి ఉండదు. ఎంతో కొంత తప్పు చేస్తేనే జరుగుతుంది, లేదా బెయిల్కి వెళ్ళకపోయినా ఉండాలి. ఇప్పుడు చాలా మంది చాలా రోజులు ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అది. కానీ అన్ని తప్పులు కమిట్ అయి ఉన్నారు, అన్నింటిలోనూ సాక్ష్యాలు ఆధారాలు కనిపిస్తున్నాయి.
వాళ్ళకి అవకాశం కూడా ఇచ్చారు బెయిల్కి వెళ్ళమని. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వచ్చి అన్ని దగ్గరలో బెయిల్ నిరాకరణ అయితే జైల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి పదవి ఉండాలా? పోవాలి కదా. అలాగే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు 50 రోజుల పైన 53 రోజులు ఉన్నారు. అయితే ఆయన వాష్ చేయమని నా కేసు కొట్టేయండి, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, నాకు కేసు కొట్టేయండి అని వాష్ పిటిషన్ వేశారు, కానీ బెయిల్ పిటిషన్ వేయలేదు. బెయిల్ పిటిషన్ వేస్తే ఎప్పుడో బెయిల్ వచ్చింది. 30 రోజులైంది కదా, 10 రోజులకే బెయిల్ వచ్చింది. అప్పుడు చాలా మంది చెప్తున్నారు బెయిల్ కేసుకోకుండా క్వాష్ చేయమని అంటారేటండి. ఇంకా బెయిల్ అంటే కేసు ఉంటుంది కదా, మరెందుకు క్వాష్ చేయించుకుందాం అని చెప్పేసి వాళ్ళు క్వాష్ పిటిషన్ కి ట్రై చేశారు. చివరి దాకా ఉండి చివరిలో బెయిల్ పిటిషన్ అప్పుడు వేసుకుని తప్పనిసరి పరిస్థితి బయటకు వచ్చింది. కానీ అప్పుడు కూడా 30 రోజులు ఉండిపోదు, ఎందుకంటే అక్కడ ఏమి ఆధారాలు లేవు. అలాగే చాలా దగ్గరలో ఏమి భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా నేరాలకి దూరంగా ఉండండి. రాజకీయ నాయకులకి ఇది మంచి అంటే మళ్ళీ వాళ్ళని వాళ్ళు ప్రక్షాళన చేసుకున్నట్టే. ఎటు పోతున్నాయి ఫెయిర్ పాలిటిక్స్ అని మన తాలూకా ఛానల్లోనే ఫెయిర్ పాలిటిక్స్ అని పెట్టుకున్నాం. దానికి చిన్న బీజం పడిందని, ఒక అడుగు పడిందని నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు.